వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గొప్ప విశేషం కింద చెప్పేది. చంద్రబాబు గారి టైంలో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి డబ్బులు బకాయిలు పెడితే మేము వచ్చి కట్టాం అన్నటువంటిది. నేను అప్పట్లో కూడా చెప్పాను. రాజశేఖర్ రెడ్డి పెట్టిన బకాయిల్ని రోషయ్య కట్టారు, రోషయ్య పెట్టిన బకాయిలు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టారు. ఈ బకాయిలు అన్నట్టు ఒక రొటీన్ ప్రొసీజర్ నడుస్తుంటుంది. అదే తప్పించి దీన్ని గొప్పగా చెప్పడానికి ఏముండదు. కాకపోతే ఆ విద్యా సంస్థలు ఇబ్బంది పడతాయి, ఆ పిల్లలు ఇబ్బంది పడతారన్నాడు. ఇప్పుడు జగన్ సర్కార్ పోని గతంలో చంద్రబాబుని తప్పుపట్టారు, బాగానే ఉంది. మనం వచ్చి ఏం చేయాలా? నేను కరెక్ట్గా ఒకసారి గుర్తు తెచ్చుకున్న ఆ వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఎలక్షన్స్ ముందు చెప్పా, బటన్లు చెట్ట నొక్కేసేసి డబ్బులు కట్టకపోతే ఎలక్షన్ కోడ్ అమలు అయ్యాక ఆపేస్తారు. ఆపేసిన తర్వాత ఇక ఆ డబ్బులు రావు. గతంలో అట్లాగే ఏదైతే చెట్ట చివరిలో ఇస్తానన్న డబ్బులు వాళ్ళు ఆపేశారంటూ విమర్శించినటువంటి మీరు ఆపితే జీవితకాలం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, అది నెగిటివ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు జరిగింది ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే విద్యా దీవెన అట్లాగే వసతి దీవెన పేరుతో ఇచ్చేటటువంటి డబ్బులు ఆగిపోయినాయి. బటన్ అయితే నొక్కేశారు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు మాత్రం అకౌంట్లలో పడలేదు. దాంతో ఇప్పుడు ఆయా విద్యా సంస్థలో పెద్ద తలనొప్పి. ఇంకోటి ఏంటి, అంతకుముందు కాలేజీలకి డైరెక్ట్గా డబ్బులు వేసేది గవర్నమెంట్. రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభించింది అదే, చంద్రబాబు అదే కొనసాగించారు. ఆ మధ్యలో రోసయ్య అయినా కిరణ్ కుమార్ రెడ్డి అయినా అలాగే కొనసాగించి. కానీ తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తాయి. ఈ తల్లులు కట్టకపోవడం వల్ల కొంత బకాయిలు అవి ఇళ్లలో వాడేసుకోవడం వల్ల ఇప్పుడు టోటల్గా అసలు డబ్బులు అన్నటువంటిది పడకపోవడం, దాని ఇంపాక్ట్ ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సమస్య అయింది. టోటల్గా చూస్తే పిల్లలకు సంబంధించినటువంటి ఇప్పుడు కట్టాల్సినటువంటిది 1300 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, అట్లాగే వసతి దీవెన కింద మెస్ ఛార్జీలు వీటికి 1100 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంది. టోటల్గా 2400 కోట్లు. మరి ఇది చంద్రబాబు సర్కార్ చెల్లిస్తుందా లేదా చూడాల్సి ఉంది.